అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చికిత్స. రచయిత డి నాగజ్యోతి శేఖర్ గారు. ఇక కథలోకి వెళితే, నువ్వెందుకు స్వాతి ప్రతిదాన్ని సహజంగా జరిగేదానికి విరుద్ధంగా ఆలోచిస్తూ ఏవో గొప్ప ఆలోచనలు చేస్తున్నట్టు మాట్లాడతావు? ఇప్పుడేంటి, నీకు అన్నయ్య పాపకి ఈ ఫంక్షన్ జరగడం ఇష్టం లేదు, అది చెప్పకుండా చిన్నపిల్లని అందరి ముందు పెద్దదానిలా ప్రదర్శించడం ఎందుకు? ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసే బదులు వదిన తరపున మన తరపున ఎవరెవరు ఎంత ఇద్దామనుకున్నారో, ఏం పెడదామనుకున్నారో అవన్నీ నగదుగా బ్యాంకులో వేద్దాం, ఫంక్షన్ కుటుంబ సభ్యుల మధ్య చేద్దాం అంటావా? నువ్వెంత బ్యాంకులో పనిచేస్తే మాత్రం మా ముచ్చట్లని సంప్రదాయాల్ని ఒక స్కీమ్లానో పాలసీలానో చూస్తావా? నీకు వాటి విలువ తెలిస్తే కదా వింటే ఎన్నైనా చెబుతావు. అందుకే నువ్విద్దాం, బ్యాంకులో వేద్దాం అని అన్న 1,00,000 రూపాయలు నీ అకౌంటు నుండి తీసి మంటపం భోజనం ఖర్చులకు ఖర్చు చేయమని నిన్ననే అమ్మకిచ్చేసి వచ్చాను. ఇప్పుడిక నువ్వు చేయగలిగిందేం లేదు. బయలుదేరుతున్నావా లేదా? అద్దంలో నా ఇన్షర్టు మరోసారి చూసుకొని టై సరిచేసుకొని అద్దంలోంచి వెనుక ఉన్న స్వాతి ముఖంలోకి చూశాను. నేను చెప్పిన ఆఖరి మాటకు కంగు తిన్నట్టు నన్నే చూస్తూ ఏదో అనబోయింది. కానీ తాజాగా రూట్ కెనాల్ చేయించుకున్న నోరు ఏమీ మాట్లాడనివ్వలేదనుకుంటాను. తెరవబోయిన నోటిని మూసుకొని బాధగా ముఖం పెట్టింది. 1 నిమిషం నా వంక అలానే చూసి తన రూంలోకి వెళ్ళి 10 నిమిషాల్లో తయారై వచ్చింది. తనపై విజయం సాధించిన ప్రతిసారి నా నడకలో రాజసం పెరిగిపోతుంది. ఠీవీగా అడుగులు ముందుకు వేశాను. మౌనంగా నన్ను అనుసరించింది. మా అన్నయ్య అమ్మాయి పుష్ప అలంకరణ వేడుక ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయి. రాత్రంతా అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేసి స్వాతికి రూట్ కెనాల్ అపాయింట్మెంటు ఉండటంతో ఇదిగో ఈ వేళకి వెళ్ళి తనని తీసుకువచ్చాను. మా ఇంట్లో ఫంక్షన్ అంటే చాలు ఎప్పుడూ తప్పించుకో చూస్తుంది. వచ్చిన ముఖానికి మౌనాన్ని అతికించుకొని తిరుగుతుంది. నా రాక కోసం ఎంత ఎదురు చూస్తారో నా వాళ్ళంతా. ఈవిడగారు రాగానే అంత సంబరము మట్టి కొట్టుకుపోతుంది. అయినా తప్పదు కదా. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. భోజనాలు వడ్డిస్తుంటే సాంబారు పడింది నా చొక్కాపై. స్వాతిని పిలిచి, నేను వరండా వెనక నుండి అన్నయ్య వాళ్ళ బాత్రూంలోకి వెళ్తాను, నువ్వు ముందు నుండి పాప వాళ్ళ గదిలోకి వచ్చి నాకు షర్ట్ ఇవ్వు. బాత్రూమ్ ఎలానూ కనెక్టింగ్ రూమ్ కదా, అందరి ముందు ఇద్దరం గదిలోకి వెళ్ళడం బాగుండదు, అందుకని ఇలా నేను వెళ్తున్నాను అంటూ మెయిన్ ఎంట్రన్స్ బయటికి ఉన్న సందులో నుంచి నడిచి వెనక నుండి అన్నయ్య వాళ్ళ గదిలో బాత్రూంలోకి వెళ్ళి చొక్కా శుభ్రం చేసుకోసాగాను. 2వ గది తలుపు తీసిన చప్పుడయ్యింది. స్వాతి చొక్కా పట్టుకు వచ్చినట్టు ఉంది అని బాత్రూమ్ తలుపు తీయబోయి ఇంకా ఎవరో వస్తున్న అలికిడయ్యి అప్రయత్నంగా తలుపు దగ్గరికి వేశాను. ఆ గడియ పెట్టవే సుధా, చిన్నన్న బయటికి వెళ్ళినట్టేగా, చెల్లిని అడుగుతూ అమ్మ గొంతు. ఇప్పుడే వాడు బయటికి వెళ్ళడం చూశాను అని చెప్పాను కదమ్మా. వాడలా వెళ్ళగానే ఈవిడ మనల్ని తప్పించుకోవడానికి ఇంత గొప్పగా జరిగిన ఫంక్షన్ని చూసి ఓర్వలేక ఇలా ఈ గదిలో దూరింది. నా చెల్లెలు సుధా వ్యంగ్యపు గొంతు వినడం ఇదే మొదటిసారి. ఆ పైన విన్నవన్నీ నా మెదడులో వివిధ భాగాలుగా దర్శనమిచ్చి అది ఏ స్థితిలో ఉందో నా కళ్ళకు కట్టింది. ఏవమ్మా చిన్న కోడలా, మా వాడితో ఈ ఫంక్షన్ ఇష్టం లేదన్నావట, అయినా నీకెలా ఉంటుందిలే, పెళ్ళై ఇన్నాళ్ళైనా పిల్లా పాప ఆ అందం తెలియడానికి అందరూ నీ పుట్టింటి వాళ్ళలా ఉంటారనుకుంటున్నావా? బిడ్డకు ఈ పాటి ముచ్చట చేయకుండా ఉండడానికి ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చావు, సిగ్గులేదు? నిన్ననే నా వద్ద 1,00,000 రూపాయలు తీసుకున్న మా అమ్మ ఆ మాటలంది. అది కాదు అత్తయ్య, అందరినీ ఏమేం పెడతారని ముందే అడుక్కోమందంట. అది అడగండి ముందు. నా కూతురు ఫంక్షన్కి అందరినీ యాచించుకోవాలి అనా?
నా పుట్టింటి వాళ్ళని అవమానపరచమనేగా ఈమె ఉద్దేశం. ముక్కు ఎగబిలుస్తూ మా ఇంటి నుండే అన్నీ పుట్టింటికి చేర్చే అమ్మ మేనకోడలు మా వదిన. స్వాతి సహాయంతో ఎన్నో నగలు చీరలు కొనుక్కున్న మా ఇంటి పెద్ద కోడలు. అసలు వదినకు పెద్ద ఉద్యోగం చేస్తుందని గర్వమమ్మా. నా కొడుకు పుట్టినప్పుడు అంతే. వీడి పేరు మీద ఫిక్స్డ్ వేస్తాను అంటూ వీసెడు బంగారం కూడా పట్టుకురాలేదు. ఏదో నా కన్నీరు చూసి అన్నయ్య తన 4 కాసుల గొలుసు వాడి మెడలో వేయబట్టి సరిపోయింది. లేకపోతే ఉద్యోగస్తులైన అన్నా వదినల్ని పెట్టుకొని ఏమీ ఇవ్వలేదని నా అత్తవారింట్లో ఎంత నామర్త. ఎప్పటి సంగతినో గుర్తు చేస్తూ మొన్ననే బాబు ఫిక్స్డ్ మెచ్యూరిటీ తేదీ ఎప్పుడు అన్నయ్యా అని అడిగిన నా చెల్లెలు. బహుశా పంటి నొప్పో గుండె నొప్పో స్వాతి మాట బయటకు రాలేదు. లోపలున్న నాకు ఊపిరాడలేదు. స్వాతి గురించి ఇంతలా మాట్లాడతారని, ఇన్ని మాటలు అంటారని నేను ఊహించలేదు. అసలు అలా ఎప్పుడూ కోరుకోలేదు. అమ్మ వదిన చెల్లి మాటలకు ఎప్పుడూ తలూపుతూ అన్నీ వాళ్ళ చేతుల మీదే జరిగించే నాన్న అన్నయ్య బావగార్లను చులకనగా చూసి నేను వారిలా భార్యా విధేయుడిని కాదని నిరూపించుకోవడానికి మా మధ్య జరిగిన ప్రతి సంభాషణ మా వాళ్ళ ముందు చెప్పడం, తానన్నదానికి నేను ఒప్పుకోలేదని చెప్పడం మా వాళ్ళని ఆనందపరుస్తుందని, నన్ను గొప్ప చేస్తుందని భావించాను. కానీ స్వాతి మనస్సుని గాయపరిచేటందుకు నేనే ఆయుధాలు సరఫరా చేస్తున్నానని ఒక్కసారి గ్రహించలేదు. తను చెప్పేది నచ్చినా ఒప్పుకొని నా అహం ఈరోజు నన్నిలా కించపడేలా చేసిందా? దీనికి కారణం నేనే. అవును నేనే, ముమ్మాటికి నేనే. ఈరోజేనా? ప్రతిసారి ఇదే జరిగేదేమో. ప్రతి కార్యక్రమం తర్వాత తను దెబ్బతిన్న పక్షిలా ముడుచుకొని ఉంటే అసూయ ఏమో, తన మాట నెగ్గలేదన్న పరాభవమేమో అనుకున్నాను నేను. ఇప్పుడేగా తెలిసింది స్వాతిని చూస్తే ఎవరికి అసూయో మరెంత చులకనో. దానికి కారణభూతం అయ్యింది ఎవరో. నానమ్మ ఎప్పుడూ చెబుతుండే మాట చెవుల్లో మోగింది ఆ క్షణం. భార్యకి మెట్టినింట్లో గౌరవం భాగస్వామిని బట్టే వస్తుంది అని. నీకేం లోటే నానమ్మ అని నేనంటే అది అనుభవించే ఆడమనస్సుకే తెలుస్తుందిరా మనవడా అని ఆమె నిర్లిప్తంగా అంటుంటే అప్పుడు పట్టించుకోలేదు నేను. ఇప్పుడు గుర్తుకు వస్తుంది. నానమ్మతో తాతయ్య ప్రవర్తన అచ్చం నాలానే. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంటు నాలో ఏ అవయవానికి చేయించుకోవాలో నాకు అర్థమయ్యింది. నా భార్య గౌరవమే నా గౌరవం అని స్పర్శకు వచ్చింది. నా కొడుకేదో మంచోడు కాబట్టి సరిపోయింది. అసలు నిన్ను అమ్మ మాటలు పూర్తవడం ఇష్టం లేక అవాక్కై చూస్తున్న మా వాళ్ళ వంక చూడకుండా సరాసరి స్వాతి దగ్గరకు నడిచి, స్వాతి నువ్వన్నది చాలా నిజం. మన పుట్టబోయే పాపకి ఇలాంటి అనవసరపు ఆర్భాటాలకు బదులు తన భవితకు ఉపయోగపడే నిల్వ చేద్దాం. వీలైతే ఇతరులకు సాయం చేయడం నేర్పుదాం నీలా. పద. అసలు పంటి నొప్పితో బాధపడుతున్నావు. నువ్వు చేయని భోజనం నాకు మాత్రం ఎందుకు? కాస్త మజ్జిగ పుచ్చుకొని వెళదాం, విశ్రాంతి తీసుకుందువు కానీ అని తన భుజం చుట్టూ చెయ్యి వేశాను. సంశయంగా చూస్తున్న తన కళ్ళలోకి చూసి అవునన్నట్టు స్థిరంగా చూశాను. పంటి బాధను మర్చిపోయి తన అందమైన పలువరసతో నా ఎద ఇంటిపై వెన్నెల కుమ్మరించింది నా స్వాతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.